క్యాబ్ అనే మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. ఈ సినిమా హీరో రంజిత్ సజీవ్. లాస్ట్ టైం గోలం అనే ఒక అదిరిపోయే థ్రిల్లర్తో వచ్చారు. ఇప్పుడేమో ఈ క్లబ్ అనే మూవీతో వచ్చి ఆ గోలంకి బొక్క పెట్టారు. అస్సలు బాలేదు భయ్య మూవీ నాకు. క్లబ్ ఇది ఒక అరబిక్ వర్డ్, అంటే హార్ట్ అని మీనింగ్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. ప్లాట్ ఏంటంటే టూ యంగ్ హార్ట్స్ హీరో హీరోయిన్ లవ్లో పడతారు. లవ్లో పడ్డాక ఏం జరిగింది, వాళ్ళ లవ్ ఎలా సాగింది, లాస్ట్కి ఏం జరిగింది అనేదే మూవీ ప్లాట్. మూవీ మొత్తం కేరళ సిటీలోని ఆలపూజ అనే సిటీలో రన్ అవుద్ది. లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్ మధ్యలో జరిగే కెమిస్ట్రీ ఇంపార్టెంట్. వాళ్ళ మధ్యలో జరిగే సీన్సెస్తో ప్రొసీడింగ్స్తో మంచి ఫీల్ గుడ్తో వెళ్ళాలి. కానీ సినిమా ఏ మాత్రం ఫీల్ ఇవ్వకుండా చాలా నీరసంగా సాగింది. లవ్ స్టోరీ అంటే హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు, ఇంట్లో ఒప్పుకోరు, తర్వాత లేచిపోతారు లేదా చచ్చిపోతారు. ఇలాంటి రొటీన్ రైటింగ్ కాకుండా లవర్స్ మధ్య ఇంకేం జరగవైగా. ఇక ఓన్లీ ఇదేనా, సరే ఇలా రాసుకున్న ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఫీల్ గుడ్తో తీసారా అంటే అది లేదు. పిచ్చ బోర్ కొట్టింది మూవీ. సెకండ్ హాఫ్లో 1 or 2 సీన్సెస్ తప్ప మిగతా సినిమా అంతా అసలు మోషనే లేని డెడ్ బాడీ లాగా అయిపోయింది. మెయిన్గా అయితే రైటింగ్ అయితే అస్సలు బాగాలేదు. అయినా అదేం రైటింగ్ ఏంటో. సెకండ్ హాఫ్లో నాకు ఒకటి అర్థం కాలేదు, అసలు హీరోయిన్ ఎందుకు ఏడుస్తుంది, ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుంటుందో పర్టికులర్ రీజన్ ఉండదు. లవ్ ఫెయిల్ అయితే చనిపోవడం ఏంటి, మనం చాలా సినిమాలలో చూసాం. నాకు హీరోయిన్ దక్కలేదని హీరో చనిపోవడం, నాకు హీరో దక్కలేదని హీరోయిన్ చనిపోవడం. ఇలా ఆఫ్టర్ ఆల్ లవ్ కోసం చనిపోయే రైటింగ్ అయితే నాకు అస్సలు నచ్చదు. అసలు నీకేం తెలుసురా లవ్ గురించి అని మీరు అనుకుంటున్నారేమో. బయట జరిగేదేంటి, సినిమాలో రాసేదేంటి, బయట జరుగుతున్న దానికి సినిమాలో రియాలిటీగా లేకపోతే ఎక్కుద్దాండి. బయట ఏం జరుగుతుంది, ఇంకా మీరు లవర్ దక్కలేదని చనిపోవడం రైటింగ్ ఏంటండి ఇది. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ మూవీ ఉంది. అందులో హీరోయిన్ చనిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ అని, లవ్ అని, క్యాస్ట్ అని ఇలా చాలా పెద్ద రీజన్ ఉంటుంది. ఇక్కడ లవర్ దక్కలేదని హీరోయిన్ చనిపోవడానికి ఒక లాజిక్, ఒక స్ట్రాంగ్ రీజన్ లాంటివి ఉంటుంది. ఆ మూవీ రైటింగ్, జరిగే ప్రొసీడింగ్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సో అది ఓకే, పర్లేదు, హీరో హీరోయిన్ కి ఓకే ఇలా జరగచ్చు, ఓకే నమ్మచ్చు, హ్యావ్ టు అగ్రీ. కానీ ఇందులో ఒక లాజిక్ ఉండదు, స్ట్రాంగ్ రీజన్ ఉండదు, హీరోయిన్ చచ్చిపోద్ది. ఆమె సూసైడ్ చేసుకున్నప్పుడు నాకేమనిపించింది తెలుసా, ఏంటి దీనికే. సరే హీరోయిన్ చనిపోవడానికి ఒక రీజన్ ఉండకపోవచ్చు, స్ట్రాంగ్ రీజన్ ఉండకపోవచ్చు, కానీ హీరో కూడా ఆల్మోస్ట్ చనిపోవడానికి వెళ్తాడు. అంటే చనిపోడులేండి, కానీ ఒక ఫాదర్ ఒక ఫ్యామిలీని కూడా వదిలేసి చనిపోవడానికి వెళ్ళడం అనే రైటింగ్ అయితే నాకు నచ్చలేదు. ఇందులో ఏముందిరా అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. హీరోయిన్ దక్కలేదని హీరో చనిపోవడం, ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నామని ఇప్పుడు కూడా చూడాలా. అప్పుడు నచ్చింది ఇప్పుడు కూడా నచ్చాలి అనే రూల్ ఏం లేదుగా. ఇప్పుడు అది ఏది రియాలిటీగా లేకపోతే సెట్ అవ్వదండి నాకు. ఇలా లాజిక్ లేని రైటింగ్ నాకు అస్సలు నచ్చదు. శ్రీదేవి సోడా సెంటర్ ఈ మూవీతో కంపేర్ చేస్తున్నావేంటి బ్రో, అది రియల్ స్టోరీ, ఇది ఫిక్షనల్ స్టోరీ ఇలా మీరు అంటారు. నాకు తెలుసు ఎంత రియల్ స్టోరీ అయినా రైటింగ్ అయితే రాస్తారుగా. మూవీలో క్యారెక్టర్స్ రైటింగ్ కూడా పెద్దగా ఏం నచ్చలేదు భయ్య. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మేలిటీగా చేసిన హీరో హీరోయిన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ సిద్దిక్ ఒకరు బాగా చేశారు. ఇక రిమైనింగ్ ఆల్ ఆర్ డీసెంట్. హీరోగా చేసిన రంజిత్ లాస్ట్ టైం గోలం మూవీ కంటే ఇందులో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. బీజిఎం అండ్ సాంగ్స్ అయితే బాగాలేవు, లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైనల్లీ నాకైతే బాగాలేదు భయ్య. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరి ఇది మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.